ఇప్పుడు ఏషియన్ సినిమాకి 132 థియేటర్లు ఉన్నాయమ్మా. దిల్ రాజు గారు ఎస్విసి వాళ్ళకి 77 థియేటర్లు ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్కి 64 థియేటర్లు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్కి 37 ఉన్నాయి. గీతా ఆర్ట్స్కి G2, G3, G6, G7 అన్నీ కలిపితే 32 థియేటర్లు ఉన్నాయి అని వీళ్ళు ఇచ్చారు. థియేటర్ల మొత్తం సంఖ్య 1663. వీళ్ళ చేతిలో ఉన్నది. ఇందులో నలుగురు కానీ 5 కానీ 10 మంది కానీ ఎవరైనా కానీ. ఇది కాకుండా వీళ్ళు కొన్ని థియేటర్లు, ఇప్పుడు మైత్రి వాళ్ళు కొన్ని థియేటర్లు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి. ఇండివిజువల్గా రన్ చేస్తున్న ఉన్నారు. ఎన్వి ప్రసాద్ గారి పేరు రాలేదు దీంట్లో. ఎన్వి ప్రసాద్ గారు తిరుపతి, ఆయన చేతుల్లో కొన్ని ఉన్నాయి. ఈ కాకుండా మెయింటెనెన్స్ చేసే థియేటర్లు ఉన్నాయి. అంటే ఓన్లీ చార్ట్ మాత్రం చూసుకునే థియేటర్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు మీ సినిమా థియేటర్ మీరే రన్ చేస్తూ ఉంటారు, కానీ మీ చార్ట్ నేను రన్ చేస్తాను. మీకు సినిమాలు ఇప్పించేది నేను, మీరు డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి వెళ్ళరు. నేను చేసి పలానా సినిమా ఉంది చేసుకోవచ్చుతా అంటే నువ్వు వేస్తావు. అలా కూడా వీళ్ళ కంట్రోల్లో కొన్ని ఉన్నాయి పరోక్షంగా. ఈరోజు ఇక సినిమా అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. 317 స్క్రీన్స్ ఓనర్స్ నడిపిస్తున్నారు. ఓన్లీ ఓనర్స్ నడిపిస్తున్నాయి మొత్తం 2 రాష్ట్రాల్లో. ఓనర్లు సొంతంగా ఉన్నాయి. 317 ఉన్నాయి. 161 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి. అవి 161 ఉన్నాయి. అంటే మల్టీప్లెక్స్ అంటే 3-4 చొప్పున అంటే అవి 500 దాకా వెళ్ళిపోతాయి. సురేష్ ప్రొడక్షన్స్ 64 ఇందాక చెప్పినట్టు. యూవీ క్రియేషన్స్ 37. గీతా ఆర్ట్స్ G2, G3, G5 అన్ని కలిపితే 32. దిల్ రాజు 31. అపర్ణ సినిమా రాంబాబు వెస్ట్, అంబికా కృష్ణ 31. అనుశ్రీ ఫిలిమ్స్ ఈస్ట్ గోదావరి 22. అన్నపూర్ణ స్టూడియోస్ 12. క్యాంటీన్ సురేష్ గుంటూరు, ఆయనకి 11. కృష్ణమోహని వైజాగ్ 12. ధీరజ్ మూవీస్ కృష్ణ 12. ఎం సత్యనారాయణ వెస్ట్ గోదావరి 11. ఉషా పిక్చర్స్ ఏలూరు 8. జగ్గిరెడ్డి వైజాగ్ 9. నరసింహ కడప 9. శ్రీధర్ చిత్తూరు 8. ఓం మణికంఠ ఈస్ట్ గోదావరి ఫిలిమ్స్ 8. సలాం గుంటూరు 8. లక్ష్మీనారాయణ కర్నూలు 8. లక్ష్మీకాంత్ రెడ్డి వళ్ళారి 7. అంజిరెడ్డి రైల్వే కోడూరు సీడెడ్ 7. అనపర్తి నాగిరెడ్డి ఈస్ట్ గోదావరి 6. ఉదయ్ అనంతపూర్ 6. క్రాంతి పిక్చర్స్ ఎన్ఆర్ వైజాగ్ 5. ఎన్వి ప్రసాద్ సీడెడ్ 5. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 1093 థియేటర్లు ఉన్నాయి. అంటే 1093 అని పేరుకి చెప్తున్నారు, కానీ స్క్రీన్ లెక్క వేసుకునేసరికి 2000 వెళ్ళిపోతాయి. ఇవన్నీ 5, 6, 10 కూడా ఉన్నాయి కదా. సో ఇప్పుడు కింద చెప్పిన పైన చెప్పిన 4 వదిలిపెడితే మిగిలినవన్నీ కూడా కంట్రోల్డ్ బై వీళ్ళే. మిగిలినట్టు కూడా వీళ్ళే ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు. ఒకవేళ ఈ సమ్మె గానీ లేదా సమస్యలు గానీ ఉంటే ఆ కింద కొద్ది మందికే, నలుగురికే సమస్య. మీకు నాకు సమస్య లేదు. ఇప్పుడు మీరు ప్రతి వారము థియేటర్లో సినిమాలు చూస్తారు. ఐ మీన్ థియేటర్ పేపర్లో యాడ్లు చూస్తూ ఉంటారు. ఇన్ని సినిమాలు వారానికి మీకు 10 సినిమాలు 6 మినిమము 10 మ్యాక్సిమం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రతి వారం. మీరు 1 ఇయర్ లిస్ట్లో తీసుకోండి. ప్రతి వారం పేరుకి రిలీజ్ అవుతున్నాయి, పేపర్లో యాడ్కి రిలీజ్ అవుతున్నాయి, కానీ ఎన్ని రిలీజ్ అవుతున్నాయి, ఎన్నిటికి నో షోలు ఉంటున్నాయి. ఇవాళకి వాళ్ళు చూడండి, ఇక్కడ థియేటర్లో నిన్న రిలీజ్ అయిన సినిమాల్లో కూడా నో షోలు ఉన్నాయి. సో షో పడటల్లా, షో రిలీజ్ అవుతుంది కానీ థియేటర్ రిలీజ్ అవుతుంది, జనం రాక థియేటర్లు మూసేస్తున్నారు. ఏమైనా జనం వచ్చే సినిమాలు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వచ్చే ఇప్పుడు 1200 ఉంది నిన్న ఒక సినిమా, 1230, 1530 ఇటువంటి ఏమి చూస్తారు సినిమాలు. పెద్ద ఇప్పుడు హిట్ అన్న సినిమా 6000 రూపాయలు ఉంది టికెటా, రూపాయలు కలెక్షన్. 8 సినిమాలు రిలీజ్ అయితే 5 సినిమాలకి షో పడతల్లా, నో షో. ఇప్పుడు లైసెన్స్ బీఫామ్ లైసెన్స్ ప్రకారం నో షో చేస్తానికి నిజంగా అయితే రైట్ లేదు. థియేటర్ మూసేయాలంటే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, థియేటర్ రన్ చేయాలంటే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, టికెట్ రేట్ పెంచాలంటే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, టికెట్ రేట్ తగ్గించాలంటే కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. సో ఇన్ని రకాల ఇవన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ గత చాలా సంవత్సరాలుగా థియేటర్లో షో ఆపేస్తున్నారు. మరి రూల్ చేంజ్ అయిందా నాకు తెలీదు, నేను పెద్ద టచ్లో లేను కాబట్టి. రూల్ చేంజ్ అయ్యి ఇంతవేళ మూసేస్తున్నారా? మరి ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి మేము థియేటర్లు మూసేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం అంటాను, లైసెన్స్ మేము యాక్షన్ తీసుకుంటాం. మరి నో షోకి తీసుకుంటారా తీసుకోరా? అన్నీ 100 సమస్యలు ఉన్నాయి. ఏ సమస్యను ఎవరు పరిష్కరిస్తారనే తెలియదు. ఇది యాక్చువల్గా ప్రభుత్వం ఏలు పెట్టాల్సిన సమస్య కాదు.
వీళ్ళు తేల్చుకోవాల్సిన సమస్య. ప్రభుత్వం ఏమన్నా సహాయం చేయాలంటే ప్రభుత్వానికి ఎంతవరకు సంబంధం అంటే ఈ లైసెన్సింగ్ వరకు సంబంధం ఉంది, మెయింటెనెన్స్ సరిగ్గా చేస్తున్నారా లేదా సంబంధం ఉంది, ఫుడ్ ప్రోడక్ట్స్ కరెక్ట్గా అమ్ముతున్నారా లేదా సమస్య ఉంది, టాయిలెట్స్ అవన్నీ సరిగ్గా ఉన్నాయా, మంచినీళ్ళు ఉన్నాయా లేవా. ఇవాళ మంచినీళ్ళ బాటిల్ కొనుక్కోవాలా, మంచినీళ్ళు ఇచ్చే థియేటర్ లేదు ఎక్కడ. వాటర్, డ్రింకింగ్ వాటర్ ఏ థియేటర్లో ఇంక్లూడింగ్ మల్టీప్లెక్స్ 500 రూపాయలు టికెట్ పెట్టిన థియేటర్లో మంచినీళ్ళు దొరకవు. మేము 100 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కోవాలి. అదే 10 రూపాయలు బయట ఉండే బాటిల్ అక్కడ 100 రూపాయలు 70 రూపాయలు అమ్ముతున్నారు. దాన్ని అడిగే నాథుడు లేడు. బయట 10 రూపాయలకి అమ్మే పాప్కార్న్ 300 రూపాయలు అమ్ముతారు, అడిగే నాథుడు లేడు. అదే కాఫీ కిందకు వస్తే, ఆ థియేటర్ నుంచి కిందకు వస్తే 15 రూపాయల నుంచి 30 రూపాయలకి అమ్మే కాఫీ 200 రూపాయలు అమ్ముతున్నాడు, అడిగే నాథుడు లేడు. ఇవన్నీ వదిలేసి థియేటర్ మోస్తామంటా, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని వాళ్ళ మీద పడితే ఏం లాభం చెప్పండి. గతంలో అంటే మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంతా కూడా దాసరి నారాయణరావు గారు కానీ మీరు అందరూ కూడా లీడ్ చేసినప్పుడు ఏదన్నా గవర్నమెంట్ వస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా వెళ్ళడము, కొంచెం సినిమాకి సంబంధించి సమస్యలు ఉన్నవి అని చెప్పడము, లేదా ఒక కార్డియల్ రిలేషన్ ఉంది. ఎందుకు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు? అసలు ఎప్పుడు లేదమ్మా మాటలు. ఇవన్నీ బోగస్, అవునా? ఇవన్నీ అనవసరంగా సృష్టించారు. అప్పుడు ఎందుకు సృష్టించారో తెలీదు. ఎప్పుడు ఎవరు వెళ్ళలా. ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు మొత్తం పిలిస్తే 40 మంది మేము వెళ్ళాం. ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాం. ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఆయన మన సినిమా వాడికి వచ్చాడు కాబట్టి వచ్చి ఆయన సన్మానిస్తానికి పిలుస్తానికి మొత్తం 20-30 మంది వెళ్ళాం మేము. అంతేకాని ఏ సమస్యలు అడుగుతానికి వెళ్ళాం. తర్వాత ఆయన ఇచ్చింది లేదు, మేము తీసుకుంది లేదు. చెన్నారెడ్డి గారు మెడ్రాస్ వచ్చినప్పుడు పిలిచి మాట్లాడాం, అక్కడ మెడ్రాస్లో సన్మానం చేసాం. అట్లాగే రెడ్డి గారు మనకి చిత్రపురి ఇవన్నీ ఇచ్చిన ఆయనకి విజయభాస్కర్ రెడ్డి గారిని కలిసాం. ఈ తర్వాత ఎప్పుడు ఎవరిని కలవాలా. వాళ్ళ అవసరాలకు కొంతమంది వెళ్ళేవారు. వెళ్తే వాళ్ళ నాయకులు కాబట్టి మొత్తం ఇండస్ట్రీ వెళ్ళిందనేసి మీడియా చేసింది. చాలాసార్లు మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలామంది వెళ్తే వీళ్ళు మీడియా అని చెప్పి వాళ్ళు మీడియాలో వస్తే వీళ్ళు మా నాయకులు కాదని స్టేట్మెంట్లు వచ్చినాయి చాలా ఉన్నాయి. మీరు గత చరిత్ర చూసుకుంటే తెలుస్తుంది. సో అటు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కలవలేదు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కలవలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఎవరో సన్మానం చేద్దాం అన్నారు, చేశారు. ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే మాకు 10 కోట్లు చిత్రపురికి తగ్గించడము, కొన్ని అడిగిన రాయితీలు అడిగితే కొన్ని చేశారు ఆయన. సో అప్పుడు చేశారు. ఆయన పిలిచారు, మీకేం కావాలని ఆయన పిలిచారు. 40 మంది వెళ్ళాం. అప్పుడు 40 మంది వెళ్తే ఏమేమి కావాలన్నారు. అందరం మాట్లాడినాక 2 గంటలు ఆయన మాట్లాడారు. ఆయన పిలిచి ఆయన ఛాంబర్లో అందరికి టైం. అట్లా ఏ ముఖ్యమంత్రి మాకు ఎవరికి టైం ఇవ్వాల, ఎవరు వెళ్ళాల. ఇకపోతే మాట్లాడితే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇన్ని వీళ్ళు అడిగారు అపాయింట్మెంట్. ఎందుకు అడిగారు? అప్పుడు వచ్చిన పెద్ద సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి వీళ్ళు అడిగారు. దానికి కొంతమంది హీరోలు వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ హీరోలు, రాజమౌళి గారు వీళ్ళంతా వెళ్ళారు. సో వాళ్ళ పర్సనల్ ఎజెండా ఇక్కడ, ఇది ఇండస్ట్రీ ఎజెండా కాదు. అండ్ టైమ్ అండ్ అగైన్ అన్ని గవర్నమెంట్లు అంటాం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ వచ్చి మాది అవసరం ఎవరికి లేదు, ఇండివిజువల్ అవసరం. టికెట్ రేట్ పెంచడం అనేది ఒక పర్టికులర్ ప్రొడ్యూసర్ అవసరం, అది దానికోసం వెళ్తున్నారు. అది ఇండస్ట్రీ సమస్య కాదు. అండర్లైన్ చేసుకోండి, ఇది ఇండస్ట్రీ సమస్య కాదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉండి టికెట్ల కోసం మా దగ్గరికి వస్తారా, మీరు రావద్దు అంటున్నారు. ఇండివిజువల్ గా రావద్దు, ఏదైనా సమస్యల మీద అందరు కలిసి రండి. ఇండివిజువల్ గా టికెట్ల సమస్య నా సమస్య కదా. నేను పెద్ద హీరోతో సినిమా తీసాను, నేను డబ్బులు ఎక్కువ పెట్టి, అసలు ఇప్పుడు డబ్బులు ఎక్కువ పెడితే సినిమాకి థియేటర్ రేటు పెంచాలనే పిచ్చి భ్రమ ఎందుకు? ఇంతకుముందు బ్లాక్లో అమ్మేవారు చిరంజీవి గారి సినిమాలకి. నైట్ షోలు వేసి, దొంగ షోలు వేసి, పర్మిషన్ లేకుండా వేసి బ్లాక్లో అమ్మితే అవన్నీ రెగ్యులరైజ్ అవుతాయి. అని టికెట్ రేటు పెరిగితే మనకే వస్తుంది, గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుందని వచ్చారు. అప్పుడు కూడా ఇంకా ఫ్రాడ్ చేస్తున్నారు. 100 రూపాయలు అమ్ముకోమని గవర్నమెంట్ ఇస్తే 200-300 రూపాయలు బ్యాలెన్స్ బ్లాక్లో తీసుకుంటున్నారు.